పచ్చని చెట్లతో పాడి పంటలతో కళకళలాడే సుందరమైన పల్లెటూరు కమలాపురం. ఆ ఊరిలో రామయ్య అనే 35 ఏళ్ల యువకుడు ఉండేవాడు. అతను వృత్తిరీత్యా కుమ్మరి. తెల్లవారుజామునే లేచి చెరువు కట్ట నుంచి బంకమట్టిని తీసుకొచ్చి దాన్ని అద్భుతమైన కుండలుగా, శిల్పాలుగా మలచడంలో అతనికి అతనే సాటి. అతని చేతుల్లో మట్టికి ప్రాణం పోసినట్లుంటుంది. రామయ్య ఎంతో నిజాయితీపరుడు. కష్టపడి పనిచేసేవాడు. తన కష్టార్జితంలో కొంత భాగాన్ని పొదుపు చేస్తూ ఎప్పటికైనా ఒక పెద్ద సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కనేవాడు. అదే ఊరిలో సుబ్బయ్య అనే 50 ఏళ్ల దళారి అంటే మధ్యవర్తి ఉండేవాడు. పల్లెటూరి రైతులు, వృత్తి పనివారు పండించిన పంటను, వస్తువులను తక్కువ ధరకే కొని పక్క ఊరిలో ఎక్కువ ధరకు అమ్మి లాభాలు గడించడం అతని వ్యాపారం. సుబ్బయ్యకు ధనదాహం, అత్యాశ చాలా ఎక్కువ. పైకి మాత్రం అందరితో ఎంతో మర్యాదగా, నమ్మకంగా మాట్లాడుతూ మోసం చేయడంలో దిట్ట. ఒకరోజు రామయ్య తన వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంచుకోవడానికి 1 నెల రోజుల పాటు దూరంగా ఉన్న ఒక ప్రసిద్ధ శిల్పకళా కేంద్రానికి వెళ్లి శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతని మనసులో ఒకటే ఆందోళన. 15 ఏళ్లుగా అతను రాత్రింబవళ్లు శ్రమించి కూడబెట్టిన 100 స్వచ్ఛమైన బంగారు నాణేలు ఇంట్లో ఉన్నాయి. తాను నెల రోజులు ఊళ్ళో లేకపోతే ఆ నాణేలకు భద్రత ఉండదని భావించాడు. ఆ ఊర్లో అందరికంటే పెద్ద వ్యాపారి, పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న సుబ్బయ్య మీద నమ్మకంతో ఆ నాణేలను ఒక అందమైన మట్టి కుండలో పెట్టి పైన మట్టితో గట్టిగా మూతను బిగించి సుబ్బయ్య దగ్గరికి వెళ్ళాడు. అయ్యా సుబ్బయ్య గోరా, నమస్కారం. నాదొక చిన్న మనవి. నేను నా వృత్తిలో మెలకువలు నేర్చుకోవడానికి నెల రోజుల పాటు పక్క గ్రామానికి వెళుతున్నాను. నా ప్రాణప్రదమైన నా కష్టార్జితం 100 బంగారు నాణాలు ఈ మట్టి కుండలో భద్రంగా దాచాను. నేను తిరిగి వచ్చేంత వరకు ఈ కుండను మీ దగ్గర భద్రంగా ఉంచుతారని ఆశిస్తున్నాను. మీలాంటి పెద్ద మనిషి దగ్గర ఉంటే దీనికి ఏ డోకా ఉండదని నా నమ్మకం. అరేరే రామయ్య, నువ్వు నా దగ్గరికి రావడం నా అదృష్టం. నీ కష్టం గురించి నాకు తెలియదా? రాత్రింబవళ్ళు ఆ మట్టిలో నువ్వు పడుతున్న శ్రమంతా ఇంతా కాదయ్యా. నువ్వు నిశ్చితంగా వెళ్ళిరా. నీ కుండ నా ప్రాణం కంటే భద్రంగా నా ఇనుప బీరువాలో దాచిపెడతాను. నేను ఈ ఊరికి దళారిని కావచ్చు, కానీ నీలాంటి కష్టజీవులంటే నాకు ఎనలేని గౌరవం. నెల రోజుల తర్వాత వచ్చి నీ కుండ నువ్వు తీసుకెళ్ళు. నీకెలాంటి భయమూ అవసరం లేదు. సుబ్బయ్య ఆప్యాయంగా పలికిన మాటలకు రామయ్య ఎంతో సంతోషించి కృతజ్ఞతలు చెప్పి తన ప్రయాణానికి బయలుదేరాడు. రామయ్య వెళ్లిన మరుసటి రోజే సుబ్బయ్యలో ఉన్న అత్యాశ నిద్రలేచింది. ఆ మట్టి కుండను తీసి చూస్తూ 100 బంగారు నాణేలు అనగానే అతని మనసులో దురాలోచన మొదలైంది. ఒక సామాన్య కుమ్మరి 100 బంగారు నాణేలు సంపాదించడం ఏమిటి? వాటిని తాను కాజేస్తే తన సంపద ఎంత పెరుగుతుంది అన్న ఆలోచనలో పడ్డాడు. ఈ రామయ్య ఎప్పుడూ మట్టిలో పుర్లాడేవాడు. ఇతనికి 100 బంగారు నాణేలెందుకో? 15 ఏళ్లు కష్టపడ్డానని చెబుతున్నాడు. ఇతను సొమ్ముతో నా వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవచ్చు. నెల రోజుల తర్వాత రామయ్య వచ్చాక నేనేదో ఒక కట్టుకథ చెబితే సరిపోతుంది. రామయ్యకు నా మీద అపారమైన నమ్మకం. పైగా ఈ ఊళ్ళో నాకు పలుకుబడి కూడా ఎక్కువ. ఎవరికీ ఏ అనుమానం రాకుండా ఈ బంగారాన్ని నేనే సొంతం చేసుకుంటాను. దురాశతో కళ్ళు మూసుకుపోయిన సుబ్బయ్య ఎవ్వరికీ తెలియకుండా ఆ మట్టి కుండ మూతను జాగ్రత్తగా పగలకొట్టాడు. అందులో ఉన్న 100 స్వచ్ఛమైన బంగారు నాణాలను తన బీరువాలో దాచుకుని ఆ కుండలో వాటి బరువుకు సరిపోయేలాగా గులకరాలను, మట్టిని నింపాడు. ఆ తర్వాత బంకమట్టితో మళ్లీ మొదటిలాగే కుండకు మూతను గట్టిగా బిగించాడు. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. రామయ్య శిక్షణ ముగించుకొని ఎంతో ఉత్సాహంగా ఊరికి తిరిగొచ్చాడు. నేరుగా సుబ్బయ్య ఇంటికి వెళ్లి తన కుండను అడిగాడు. రా రామయ్య, నీ శిక్షణ పూర్తయిందా? చాలా సంతోషం. ఇదిగో, నువ్వు ఎలా ప్రాణప్రదంగా ఇచ్చావో అలాగే దాన్ని దాచిపెట్టాను. తీసుకెళ్ళు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సుబ్బయ్య గోరో. మీరు చేసిన ఈ సహాయం వల్ల నేను నా లక్ష్యాన్ని చేరుకోగలను. రామయ్య ఆ కుండను తీసుకుని ఎంతో సంతోషంగా ఇంటికెళ్ళాడు. ఇంట్లోకెళ్ళి తలుపులు మూసుకొని ఆనందంగా ఆ కుండ మూతని పగలకొట్టాడు. కాని అందులో ఉన్న దృశ్యం చూసి అతని గుండె ఆగిపోయినంత పనైంది. అందులో బంగారు నాణాలు లేవు. కేవలం గులకరాళ్ళు, పచ్చిమట్టి మాత్రమే ఉన్నాయి. అతనికి అంతా అర్థమైంది. నమ్మినవాడే తన్ను నిలువున మోసం చేశాడని తెలుసుకున్నాడు. కోపంతో ఊగిపోతూ సుబ్బయ్య దుకాణం దగ్గరికి వెళ్ళాడు. అయ్యా సుబ్బయ్య గారు, ఏమిటి అన్యాయం? నేను మీకు 100 బంగారు నాణాలు ఇస్తే కుండ నిండా రాళ్లు, మట్టి నింపి ఇచ్చినారు. నా 15 ఏళ్ల కష్టార్జితం ఇలా కనికరం లేకుండా దోచుకుంటారా?
ఏ రామయ్య, ఏమిటా మాటలో? నేను మోసం చేయడమా? నువ్విచ్చిన కుండ మూత ఏమైనా పగిలుందా? నేను దానిని తెరిచానన్న ఆనవాలు ఏమైనా ఉన్నాయా? ఎలా ఇచ్చావో అలాగే ఇచ్చాను. కుండలో నాణేలకు బదులు రాళ్లు ఉంటే దానికి నేను ఎలా బాధ్యుడినవుతాను? కుండ ఎలా ఇచ్చానో అలాగే ఉండవచ్చు, కానీ లోపల నాణేలు రాలుగా మారడం అసంభవం కదా. నా బంగారం మీరు తీసుకుని అబద్ధాలు ఆడుతున్నారయ్యా. దయచేసి నా సొమ్ము నాకు తిరిగిచ్చేయండి. రామయ్య, నువ్వు మట్టితో సహజీవనం చేసేవాడివి. నీకు ప్రకృతి ధర్మం తెలియదా? మట్టిలో ఒక విచిత్రమైన శక్తి ఉంటుంది. బంగారం ఎక్కడ పుడుతుంది? భూమిలో నుంచే కదా. మట్టిలో పుట్టిన ఆ బంగారాన్ని మళ్లీ మట్టి కుండలో పెట్టి గాలి చొరబడకుండా మూసివేస్తే ఏమవుతుంది? ఆ మట్టి కుండ తన సహజ గుణంతో ఆ బంగారాన్ని మళ్లీ మట్టిగా, రాళ్లుగా మార్చేస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. దీంట్లో నా అప్రమేయం ఏముంది? నువ్వు బంగారాన్ని ఇనుపపెట్టెలో పెట్టుకోవాలి గాని మట్టికుండలో పెడితే అది రాళ్లగా మారక ఏమవుతుంది? నా మీద అనవసరంగా నిందలు వేయకు. సుబ్బయ్య చెప్పిన ఈ అసంబద్ధమైన తర్కం వినగానే రామయ్యకు అతని మాయలమారి బుద్ధి పూర్తిగా అర్థమైంది. ఒక పేదవాణ్ణి మోసం చేయడానికి సుబ్బయ్య చెప్పిన వితండవాదానికి రామయ్యకు పట్టరాని కోపం వచ్చింది. కాని సుబ్బయ్య ఊళ్ళో పలుకుబడి ఉన్న దళారి. అతనితో నేరుగా గొడవ పడితే లాభం లేదని రామయ్య గ్రహించాడు. బుద్ధిబలంతో వాడిని ఓడించాలని, వాడి నోటితోనే నిజం చెప్పించాలని నిశ్చయించుకున్నాడు. అవును సుబ్బయ్య గారు, మీరు చెప్పింది అక్షరాల నిజం. మట్టి కుండలో బంగారాన్ని పెడితే అది మళ్లీ మట్టిగానే మారుతుంది. ఇది ప్రకృతి ధర్మం అని నాకు ఇప్పుడు అర్థమైనది. ఇందులో మీ తప్పేమీ లేదయ్యా. అజ్ఞానంతో మట్టి కుండలో బంగారాన్ని పెట్టినది నాదే తప్పు. నన్ను క్షమించండి అయ్యా. నా పని నేను చూసుకుంటాను. రామయ్య చెప్పిన మాటలు విని సుబ్బయ్య ఆశ్చర్యపోయాడు. ఇంత సులభంగా రామయ్య నా మాటలు నమ్మేశాడా అని మనసులో నవ్వుకున్నాడు. తన తెలివితేటలకు తానే మురిసిపోయాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. సుబ్బయ్య దగ్గర పట్నానికి సరుకులు రవాణా చేయడానికి ఒక అత్యంత ఖరీదైన, బలమైన జాతి గుర్రం ఉంది. ఆ గుర్రం సుబ్బయ్యకు ప్రాణప్రదమైంది. దాని విలువే 50 బంగారు నాణాలుంటుంది. ఒకరోజు రామయ్య వినయంగా సుబ్బయ్య దగ్గరికి వెళ్ళాడు. అయ్యా సుబ్బయ్య గారు, ఆ రోజు నా తప్పుని ఎత్తుసూపి నాకు జ్ఞానోదయం చేసినారు. ఆ కృతజ్ఞతతో మీకు నేను కొన్ని అందమైన మట్టి పాత్రలు ఉచితంగా చేసిస్తాను. కానీ పక్క ఊరి పొలిమేరల్లో ఉన్న స్వచ్ఛమైన బంకమట్టి తీసుకురావాలి. నా దగ్గర బండి లేదు. మీ దగ్గర ఉన్న ఆ ఖరీదైన గుర్రాన్ని ఒక్కరోజు నాకు అద్దెకిస్తే నేను మట్టి తీసుకొచ్చి మీకిస్తానయ్యా. అద్దెగా 10 వెండి నాణాలు కూడా ఇస్తాను. ఉచితంగా కుండలు ఇస్తానంటున్నాడు. పైగా నా గుర్రానికి 10 వెండి నాణాలు అద్దె కూడా ఇస్తానంటున్నాడు. ఇతనిలాంటి అమాయకుడు దొరకడం నా అదృష్టం. సరే రమయ్య, నా గుర్రాన్ని తీసుకువెళ్ళు. కానీ చాలా జాగ్రత్త. దాని విలువ 50 బంగారు నాణాలు. సాయంత్రం కల్లా జాగ్రత్తగా తెచ్చివ్వు. రామయ్య ఆ గుర్రాన్ని తీసుకుని వెళ్ళాడు. దాని పక్క ఊర్లో ఉన్న తన మిత్రుడి ఇంట్లో సురక్షితంగా దాచాడు. ఆ తర్వాత తన నైపుణ్యంతో అచ్చ సుబ్బయ్య గుర్రంలాగే ఉండే ఒక చిన్న మట్టి బొమ్మ గుర్రాన్ని అత్యంత అందంగా తయారు చేశాడు. సాయంత్రం కాగానే ఏడుస్తూ చేతిలో ఆ మట్టి గుర్రాన్ని పట్టుకొని సుబ్బయ్య దగ్గరికి వచ్చాడు. అయ్యా సుబ్బయ్య గారు, ఘోరం జరిగిపోయినది బాబో. నన్ను క్షమించండి. మీ గుర్రం ఈ మట్టి బొమ్మలా మారిపోయింది బాబో. ఏయ్ రామయ్య, ఏంటి మాట్లాడుతున్నావు? నా ఖరీదైన జాతి గుర్రం మట్టి బొమ్మగా మారడమేమిటి? నా గుర్రం ఎక్కడ్రా మోసగాడా? దానిని ఎవరికో అమ్మి ఉంటావు నువ్వు. అయ్యో దేవుడా, నేను అబద్ధం చెప్పడం లేదు సుబ్బయ్య గోరా. నేను మట్టి తీసుకురావడానికి మీ గుర్రం మీద వెళ్తుండగా అకస్మాత్తుగా భారీ గాలివాన వచ్చింది. ఆ గాలిలో విపరీతమైన మట్టి కొట్టుకు వచ్చింది. ఆ మట్టి అంతా మీ గుర్రం మీద పడింది. అంతే, మరుక్షణంలో మీ ప్రాణప్రదమైన గుర్రం ఈ చిన్న మట్టి బొమ్మలా మారిపోయింది బాబా. ప్రకృతి ధర్మం ముందు నేను ఏం చేయగలనయ్యా? పిచ్చివాడా, గాలివానకు గుర్రం మట్టి బొమ్మలా మారిపోతుందా? ఎంత పెద్ద అబద్ధం చెబుతున్నావురా? నా గుర్రాన్నే దొంగిలిస్తావా? ఇప్పుడే రచ్చబండ దగ్గరికి పద. గ్రామ పెద్ద ధర్మారావు గారి ముందు తెలుసుకుందాం. నిన్ను జైలుకి పంపిస్తాను. సుబ్బయ్య కోపంతో రగిలిపోతూ రామయ్యను తీసుకుని రచ్చబండ దగ్గరికి వెళ్ళాడు. ఊరి జనమంతా అక్కడ గుమికూడారు. గ్రామ పెద్ద ధర్మారావు గారు విచారణ మొదలుపెట్టారు. ఏమిటి సుబ్బయ్య ఇదంతా? రామయ్య లాంటి నిజాయితీ పరుడు మీద దొంగతనం నేరం మోపుతున్నావు. అసలేం జరిగింది? అయ్యా ధర్మారావు గారు, ఇతను నా ఖరీదైన గుర్రాన్ని అద్దెకు తీసుకువెళ్ళి దాన్ని ఎవరికో అమ్మేసి ఇప్పుడు ఈ గాలివానకు నా గుర్రం మట్టి బొమ్మగా మారిపోయిందని ఈ చిన్న బొమ్మను నా చేతిలో పెడుతున్నాడు. ఇంతకంటే పచ్చి అబద్ధం ఏమైనా ఉంటుందా? అతన్ని శిక్షించి నా గుర్రాన్ని నాకిప్పించండి అయ్యా. రామయ్య, సుబ్బయ్య చెబుతున్నది నిజమేనా? ఒక ప్రాణం ఉన్న గుర్రం మట్టి బొమ్మలా ఎలా మారుతుంది నాయనా?
ఇది నమ్మశక్యంగా లేదే. అయ్యా ధర్మారావు గారు, నేను చెప్పింది అక్షరాల నిజమయ్యా. నా కళ్ళ ముందే గాలివానలోని మట్టి తగిలి ఆ గుర్రం బొమ్మలా మారిపోయిందయ్యా. ఎందుకంటే మన ప్రకృతిలో చాలా విచిత్రమైన ధర్మాలున్నాయి పెద్దయ్యా. ఏమిటా ప్రకృతి ధర్మాలు రామయ్య? గాలివానకు గుర్రాలు బొమ్మలవుతాయా? అవును పెద్దయ్యా. నెల రోజుల క్రితం నేను 15 ఏళ్లు కష్టపడి సంపాదించిన 100 బంగారు నాణాలను మట్టి కుండలో పెట్టి ఈ సుబ్బయ్య గారి దగ్గర భద్రంగా దాచమని ఇచ్చానయ్యా. నెల రోజుల తర్వాత వచ్చి చూస్తే ఆ కుండలోని బంగారం మొత్తం గులకరాళ్లుగా మట్టిగా మారిపోయినది. ఆ విషయం సుబ్బయ్య గారిని అడిగితే ఆయన చెప్పినారు, మట్టి కుండలో ఉన్న మట్టి గుణం వల్ల బంగారం మళ్ళీ మట్టిగా మారిపోవటం ప్రకృతి ధర్మమని. సుబ్బయ్య గారి విజ్ఞానం ప్రకారం ఒక మట్టి కుండ గట్టిగా ఉన్న బంగారాన్ని రాళ్లుగా మార్చగలిగినప్పుడు భారీ గాలివానలోని మట్టి తగిలితే ఒక గుర్రం మట్టి బొమ్మలా మారడంలో ఆశ్చర్యం ఏముంది పెద్దయ్యా? సుబ్బయ్య గారు చెప్పిన ప్రకృతి ధర్మమే ఇక్కడ కూడా పనిచేసి ఉంటుంది. రామయ్య చెప్పిన ఈ తర్కం వినగానే రచ్చబండ దగ్గర ఉన్న ఊరి జనమంతా పగలబడి నవ్వారు. సుబ్బయ్య చెప్పిన అబద్ధం, అతను చేసిన మోసం వాడి మాటల ద్వారానే అందరికీ స్పష్టంగా అర్థమైంది. గ్రామ పెద్ద ధర్మారావు గారికి సుబ్బయ్య చేసిన కుట్ర కళ్లకు కట్టినట్లు తెలిసింది. సుబ్బయ్య అవమానంతో తలదించుకున్నాడు. అతని ముఖం పాలిపోయింది. సుబ్బయ్య, నీ అత్యాశకు, నీ నీచబుద్ధికి ఇది అద్దం పడుతోంది. పేదవాడి కష్టాన్ని దోచుకోవడానికి ఎంత విచిత్రమైన అబద్ధం ఆడావురా నువ్వు. అతను మట్టి కుండను నమ్ముకుని బతికేవాడు. అతని తెలివితేటల ముందు నీ దళారీ బుద్ధి ఓడిపోయింది. ఇప్పుడే ఈ క్షణమే రామయ్యకు చెందిన 100 బంగారు నాణాలు అతనికి తిరిగివ్వాలి. లేదంటే ఈ గుర్రం మట్టి బొమ్మను తీసుకుని ఇంటికి వెళ్ళు. నీ దళారీ వ్యాపారాన్ని ఈ ఊరి నుండి బహిష్కరిస్తున్నాను. నన్ను క్షమించండి ధర్మారావు గారు. అత్యాశతో నా కళ్ళు మూసుకుపోయాయి. నా తప్పు నేను తెలుసుకున్నాను. రామయ్య పన్నిన ఈ వలలో పడి నా మోసం నేనే బయట పెట్టుకున్నాను. ఇప్పుడే అతని నాణాలు అతనికి నేను తిరిగిచ్చేస్తాను. దయచేసి నన్ను ఊరి నుండి వెళ్ళగొట్టకండి అయ్యా. సుబ్బయ్య వెంటనే తన ఇంటికి వెళ్లి 100 బంగారు నాణాలు తెచ్చి రామయ్యకు ఇచ్చాడు. రామయ్య నవ్వుతూ తాను పక్క ఊరిలో దాచిన సుబ్బయ్య గుర్రాన్ని తెచ్చి అతనికి అప్పగిచ్చాడు. ఒక పేదవాడి కష్టాన్ని దోచుకోవాలని చూసిన అహంకారిని రామయ్య కేవలం తన అద్భుతమైన బుద్ధిబలంతో, సమయస్ఫూర్తితో ఎలా ఓడించాడో చూసి ఊరి జనమంతా అతన్ని ప్రశంసించారు. అత్యాశ ఎప్పటికైనా అవమానానికి దారి తీస్తుందని, మన కష్టం కాని ధనాన్ని ఆశిస్తే అది మన పరువే తీస్తుందని ఈ కథ ఒక గొప్ప జీవిత సత్యాన్ని బోధిస్తుంది. చూశారుగా, ఈ కథలో మీకు బాగా నచ్చిన మలిపేది? మీకు ఏ సన్నివేశం బాగా నచ్చిందో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదాలు. గోదావరి జిల్లాలోని రంగాపురం గ్రామంలో ఈ ఏడాది కరువు ఛాయలు అలుముకున్నాయి. ఉదయం పూట రామదాసు తన ఇంటి వాకిట్లో పేదలకు అన్నం వడ్డిస్తున్నాడు. రామదాస్ గారు, మీ చలవ వల్ల నా పిల్లలు ఈరోజు ఆకలి తీర్చుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి బాబు. ఏడవక రంగడు, ముందు కడుపు నిండా తిను. దేవుడు అందరికీ మంచి రోజులు ఇస్తాడులే. అప్పుడే పక్కింటి లోభయ్య విసుక్కుంటూ బయటకొచ్చాడు. వెనకాలే అతని భార్య కాంతమ్మ కూడా వచ్చింది. ఏమయ్యా రామదాసు, ఊళ్ళో కరువు వస్తే నువ్వేమో రోజు నీ ఇంటి ముందు పేదలకు అన్నం పెడుతున్నావు. పొద్దున్నే ఈ బిచ్చగాళ్ళకు ఓలేంటి? ప్రశాంతంగా గాలి కూడా పీల్చుకొనివ్వరా? సోమరిపూతులందరినీ ఉచితంగా దొరుకుతుందని ఇక్కడే పోగు చేస్తున్నావు. నాకెంతో అసహ్యంగా ఉంది. ఏవండి, పొద్దున్నే ఎందుకు వారితో గొడవ? 10 మందికి అన్నం పెట్టే అన్నదాత ఆయన. ఆయన చేసే పుణ్యకార్యాన్ని చూసి మెచ్చుకోలేకపోయినా ఇలా నిందించకండి. పదండి లోపలికి. నువ్వు నోరు మూసుకోవే. వీళ్ళ వాసనతో నా ప్రాణం పోతుంది. రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించుకునే బుద్ధి వీళ్ళకి ఎప్పటికీ రాదు. నమస్కారం లోబయ్య గారు. వాళ్ళు సోమరిపోతులు కాదండి, పాపం కరువు వల్ల పనుల్లేని కూలీలు. కడుపు కాలుతుంటే ఆకలికి తాళలేక ప్రాణం నిలుపుకోవడానికి వస్తున్నారు. మనం ఉన్నవాళ్ళం, వాళ్ళ ఆకలి తీర్చడం మన కనీస ధర్మం కదా. ధర్మమా? నేనేమైనా పిచ్చోడ్నా ఉచితంగా ధాన్యం పోయడానికి? నేను నా రక్తం చిందించి పండించిన పంటది. పట్నంలో బస్తా 10 వరహాలు పలుకుతోంది. నేనక్కడ అమ్ముకుంటాను. నువ్వేమో పుణ్యం పేరుతో ఆస్తిని కరిగించుకుంటున్నావు. నీ గిడ్డంగులు త్వరలోనే ఖాళీ అవుతాయి చూడు. అప్పుడు నువ్వు కూడా వీళ్లతో పాటే అడుక్కోవాలి. గిడ్డంగులు ఖాళీ అయినా పర్వాలేదన్నయ్యా. పేదవాడి ప్రాణం నిలబడితే దేవుడు మనకు 10 ఇంతలిస్తాడు. దేవుడిస్తాడా? ఏది? రేపు ఆకాశం నుండి వరహాల మూటలు రాలుస్తాడా సీతమ్మా?
ఇదంతా పాతకాలపు చాదత్వం. నా ధాన్యం ఒక గింజ కూడా ఉచితంగా బయటకు పోదు. డబ్బిస్తేనే గింజ రాలుతుంది. నేను పట్నం వెళ్తున్నాను. దేవుడు ఆయనకు సంపదిచ్చాడు కానీ దయవలేదు సీతమ్మ. కడుపు నిండి ఉన్నవాడికి ఆకలి విలువ ఎలా తెలుస్తుంది? దేవుడే ఆయనకి ఏదో ఒక రోజు గుణపాఠం చెప్తాడులే. మధ్యాహ్నం మండుటెండలో లోబయ్య తన పాలేరు సుబ్బడితో కలిసి ధాన్యం బస్తాలను బండికి ఎక్కిస్తున్నాడు. అప్పుడే పనులు లేక ఆకలితో ఉన్న సోమన్న అనే కూలి తూలుతూ వచ్చి పడిపోయాడు. అయ్యా ధర్మప్రభువులు, 3 రోజుల నుండి పచ్చి మంచినీళ్ళు కూడా గొంతులోకి వెళ్లేదు బాబు. కడుపులో పేగులు తెగిపోతున్నాయి. ఆకలితో కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయాను. ఏమైనా ఉంటే పిడిగిడ మెతుకులు వేసి నా ప్రాణం కాపాడండి బాబు. ఏరా, ఇక్కడ ఉచితంగా సత్రం నడుపుతున్నానా? చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, వెళ్ళి కష్టపడి పని చేసుకో. అడుక్కోవడానికి సిగ్గుగా లేదు. నా ముందు నిలబడకో. పనులు ఎవరికి దొరుకుతున్నాయి బాబయ్య? వర్షాలు లేక పొలాలన్నీ బీటలు వారాయి. కూలి పని ఇద్దామన్నా ఎవరి దగ్గర చిల్లిగా అవ్వలేదు. ఆకలితో నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయి. మింట పారబోసే గంజైనా పోయండి. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఏ పని చెబితే ఆ పని చేస్తాను. నా దగ్గర గంజి లేదు కానీ, ఒరే సుబ్బడో, ఈ దరిద్రుడిని ఇక్కడ నుండి అవతల పారే. నా బండికి అడ్డం పడుతున్నాడు. నేను పట్నం వెళ్ళి ధాన్యం అమ్ముకోవాలి. బాబుగారు, పాపం ప్రాణం పోయేలా ఉన్నాడు. మన ఇంట్లో మిగిలిన చద్దన్నం ఉంది, అదే నేను వాడికి పెడతాను. వాడు దీవించిపోతాడు. దయించండి. ఆ చద్దన్నం మన పశువులకు పెట్టాలి. పశువులు నా కోసం కట్టబడతాయి. ఈ నాకేం చేస్తాడు? ఆడిని గెంటేస్తావా, లేక నిన్ను కూడా పనిలోంచి తీసేయమంటావా? నా ఆస్తిని పంచిపెట్టడానికి నువ్వెవడివిరా? ఏంటి లోబయ్య గారి దారును? దూరం నుండి చూసి పరిగెత్తుకుంటూ వచ్చాను. సాటి మనిషి ఆకలితో చనిపోతుంటే కుక్కను తరిమినట్టు తరిమేస్తారా? ఆకలేసినప్పుడు కనీస జాలి చూపని మీ ఆస్తులు ఎందుకండి? మీ మనసులో ఏమాత్రం కనికరం లేదా? నా ఇష్టం. నీకు కావాలంటే నువ్వు తీసుకెళ్లి నీ ఇంట్లో దర్బారు పెట్టుకో. నా వ్యవహారాల్లో తలదోర్చుకో. రా బాబు రా, నా ఇంటికి రా. నీ కడుపు నిండా వేడి అన్నం పెడతాను. లేలే. సాయంత్రం రామదాసు తన అరుగు మీద కూర్చొని ఉండగా పట్నం వెళ్లేందుకు సిద్ధమైన లోబయ్య వెక్కిరించడానికొచ్చాడు. ఏమయ్యా రామదాసు, ఆ అడుక్కునేవాడికి ఇంటికి తీసుకెళ్లి మరి మహారాజులు అన్నం వడ్డించావంట. ఏంటికి పిచ్చి? ఈ ఆకలి దానం అంటూ ఆస్తిని ఎందుకు బాడు చేసుకుంటావు? లోబయ్య గారు, ఆకలి బాధ అంటే ఏంటో మీకు కలలో కూడా తెలీదు. 30 ఏళ్ల క్రితం కరువులో మా నాయన, అమ్మ ఆకలితో విలవిల్లాడుతూ చనిపోయారు. నేను అనాథనయ్యాను. వారం రోజుల పాటు నాకు ఒక్క మెతుకు కూడా దొరకలేదు. ఆకలితో ఒక ఇంటి ముందు పడిపోతే ఒక ముసలమ్మ తను కూడా పస్తులుండి తన కోసం దాచుకున్న సద్దె రొట్టె ముక్క నాకు పెట్టింది. ఆ రోజు ఆమె పెట్టిన రొట్టె ముక్క వల్లే ఈ రోజు నేను ప్రాణాలతో ఉండి ఇంత వాడినయ్యాను. దానికి ఇప్పుడు ఈ అన్నదానానికి సంబంధం ఏంటి? అంత పాత కథలు ఎందుకు చెప్తావు? ఆనాడే నిర్ణయించుకున్నాను లోబయ్య గారు. నా ఇంటి గుమ్మం తొక్కిన ఏ ప్రాణి ఆకలితో వెనుతిరగకూడదని. ఆకలి విలువ నా ప్రాణానికి తెలుసు. డబ్బు, ఆస్తులు మనిషి ఆకలిని తీర్చలేం. పేదవాడి ప్రాణం నిలబెట్టాలంటే కేవలం గుప్పెడన్నం మాత్రమే కావాలి. అదే నేను చేస్తున్నాను. ఇదంతా వినడానికి నాటకంలో పద్యాల్లా బాగున్నాయి. డబ్బుంటే దేన్నైనా జయించొచ్చు. నాకు ఆకలి బాధ తెలిసే అవకాశమే లేదు. నేను పట్నం వెళ్తున్నాను. నువ్వు ఇలాగే ఆస్తిని దానం చేసుకుంటూ కూర్చో. పట్నంలో ధాన్యమమ్మి డబ్బు సంచితో తిరిగి వస్తున్న లోబయ్య బండిని అడవిలో దొంగలు అడ్డగించారు. ఏరా లోబయ్య, బండాపు. పేదవాళ్ల పొట్టకొట్టి ఊర్లో వాళ్ళ రక్తం తాగి సంపాదించిన డబ్బు ఎక్కడికి తీసుకుపోతున్నావురా? ప్రాణం కావాలా? ఈ సంచి కావాలా? మర్యాదగా ఇటిచ్చేయి. వద్దు నాయన వద్దు, అది నా కష్టార్జితం, నన్ను వదిలేయండి. కష్టార్జితం అంటావేంట్రా పిసనారి వెదవా? లాక్కోండ్రా వాడి దగ్గరున్నది. ఆ రాత్రి భయంకరమైన తుఫాను రాగా లోబయ్య ప్రాణభయంతో ఒక పాడుపడిన గుడిలో తలదాచుకున్నాడు. 3 రోజులైంది, వర్షం తగ్గలేదు. ఓరి దేవుడా, నా బండి పోయింది, ఎద్దులు పోయాయి, డబ్బులు దొంగలెత్తికెళ్లారు. నా దగ్గర మూటలో ఉన్న 2 బంగారు నాణేలు మాత్రమే మిగిలాయి. ఆకలితో నా ప్రాణాలు పోతున్నాయి. కడుపులో మంట పెడుతున్నట్లు కాలిపోతుంది. రామదాస్ చెప్పిన మాటలు ఎంత నిజం. 1000 వరహాలున్నా ఇవి నాకు ఒక్క ముద్దాన్నం కూడా కొనలేకపోతున్నాయి. ఒక ముద్దాన్నం దొరికితే చాలు, నా ఆస్తంతా రాసిచ్చేస్తాను.
ఆ రోజు ఆ పేదవాడు ఆకలి అంటే నిర్దాక్షిణ్యంగా గెంటేశాను. ఆ పశువులకు పెట్టిన చద్దన్నం వాడికి పెట్టుంటే ఎంత పుణ్యం వచ్చేదో కదా. నా అహంకారమే నన్ను ఇప్పుడు దహించి వేస్తోంది. దేవుడా, నన్ను కాపాడు. 4వ రోజు ఉదయం వర్షం తగ్గింది. అటుగా తన గుర్రపు బండిలో వెళ్తున్న రామదాసు పాడుబడిన గుడిలో ప్రాణాపాయ స్థితిలో పడున్న లోబయ్యను చూసి ఆగాడు. లోబయ్య గారు, లోబయ్య గారు, మీరా? ఏమైందండి ఇలా పడిపోయారు? మీ అవతారం ఏంటిలా అయిపోయింది? రామదాసు, నన్ను కాపాడు. ఆకలి నన్ను తినేస్తుంది. నా ప్రాణాలు పోతున్నాయి. నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా రామదాసు? నా ఆస్తి అంతా ఈ బంగారు నాణేలన్నీ నీకు రాసిచ్చేస్తాను. నాకు కాస్త అన్నం పెట్టు, నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, ఆస్తి ఎందుకండి? ముందు మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఇదిగో నా సంచిలో నేను రాత్రి సీతమ్మ కట్టించిన జొన్న రొట్టెలు కాస్త పచ్చడి ఉన్నాయి. ఇవిగోండి, ముందు ఇవి తినండి. రామదాసు, నువ్వు సాక్షాత్తు దేవుడివి. ఈ పాత జొన్న రొట్టె ముక్క ముందు నా బంగారు నాణేలన్నీ దిగదుడిపే. ఆకలి విలువంటే ఏంటో నాకు ప్రాణం ఎదుకొస్తే గాని తెలిసి రాలేదు. నీ మాటలు అక్షర నిజాలు రామదాసు. మీకు ఆకలి విలువ తెలియడం కోసమే ఆ దేవుడు ఆడిన నాటకం ఇది లోబయ్య గారు. నా ఆకలి ఆ రోజు ఆ ముసలమ్మ తీర్చింది. మీ ఆకలి ఈరోజు నేను తీర్చాను. రండి, లేచిన బండెక్కండి, సురక్షితంగా ఊరికి వెళ్దాం. రామదాసు లోబయ్యను తీసుకుని ఊరికి చేరుకున్నాడు. గ్రామ రచ్చబండ దగ్గర మునసబు ధర్మారావు, వైద్యుడు వీరయ్య, కాంతమ్మ, సోమన్న అందరూ ఉన్నారు. వీరయ్య వెంటనే లోబయ్య నాడి పట్టుకొని చూశాడు. ధర్మారావు గారు, లోబయ్య గారి నాడి చాలా క్షీణించింది. కడుపులో ఒక మెతుకు లేక నరాలు బిగదీసుకుపోయాయి. ఇంకో గంట ఆలస్యమైతే ఆకలితో ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. రామదాసు గారికి సమయానికి రొట్టె ముక్క పెట్టి ప్రాణం నిలబెట్టారు మీరు. దేవుడా, నా పసుపు కుంకుమలు కాపాడారు రామదాసు గారు. మీరే గనక లేకపోతే నా బతుకు ఏమైపోయేదో. ఏమయ్యా లోబయ్య, ఓ పట్నం వెళ్ళి వారం రోజులైంది. ఆ వర్షాలకు ఏమైపోయావు అని ఊరంతా కంగారు పడ్డాం. రామదాసు కంట పడ్డావు కాబట్టి బ్రతికిపోయావు. అవును ధర్మారావు గారు, నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం రామదాసు గారే. ఆకలి అంటే కేవలం దరిద్రులకు మాత్రమే వస్తుందని, డబ్బుంటే చాలు లోకాన్ని జయించొచ్చని అనుకున్నాను. పరమహంకారిని నేను. కాని అడవిలో ఆకలి మంట ముందు నా ఆస్తి నన్ను కాపాడలేకపోయింది. రామదాసు, నువ్వు చెప్పినట్టే ఆకలి మంట ముందు ఈ అహంకారం బూడిదైపోయింది. అప్పుడు అర్థమైంది రామదాసు గారు ఎందుకు అంతలా అన్నదానం చేస్తారు. మనిషికి బుద్ధి రావడానికి కాలం ఏదో ఒక పరీక్ష పెడుతుంది లోబయ్య గారు. మీలోని అహంకారాన్ని ఆకలి కాల్చేసింది. ఇప్పటికైనా మీకు నిజమైన తత్వం బోధపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అరే, నన్ను క్షమించు. నా ఆస్తి మొత్తం పోయినా నాకిక బాధ లేదు. నాకు ఈరోజు నిజమైన మానవత్వం దొరికింది. నేను ఇన్నాళ్ళు స్వార్థంతో బ్రతికాను. కానీ నేటి నుండి నా గిడ్డంగుల తలుపులు మీకోసం తెరిచే ఉంటాయి. కరువు తీరే వరకు నా ధాన్యం ఉచితంగా పంచుతాను. ఈ రోజు నుండి నేను కూడా రామదాసులా ఒక అన్నదాతను కావాలనుకుంటున్నాను. మీలో ఈ మార్పు రావడం ఈ ఊరి అదృష్టం బాబుగారు. చాలా సంతోషం లోబయ్య గారు. మీలాంటి వారు తోడైతే ఈ ఊర్లో ఏ ఒక్కరి ఆకలితో పడుకోరు. మన ఊరు సుభిక్షంగా ఉంటుంది. ఇది మీ చలవే రామదాసు గారు. ఆకలి బాధ తెలిసిన వాడే కదా నిజమైన అన్నదాత. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఆకలి బాధ తెలిసిన వారే ఇతరుల ఆకలిని అర్థం చేసుకోగలరు. ఎంతటి సిరి సంపదలున్నా ప్రాణాలను నిలబెట్టే గుప్పెడు అన్నం ముందు అవి పనికిరావు. దానగుణమే నిజమైన కీర్తినిస్తుంది.